మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్లో చూస్తూ ఉంటాం, మెట్టు పూజ చేస్తారు. ప్రతి మెట్టుని తుడిచి కుంకుమ బొట్టు పెట్టి, పసుపు కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు. పెట్టి పూజ చేసి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. హారతి కర్పూరం పెట్టి వెలిగించి మెట్టుకి పూజ చేస్తారు. మెట్టు పూజ అనేది ఒక మొక్కు జయ. చాలా ప్రాంతాల్లో కనపడుతుంది. ఇది సాధారణంగా ఏంటంటే మెట్లే కొండ మీద ఉన్న దైవాలకి ఈ ఏర్పాటు కనపడుతుంది మనకి. అవును, కనకదుర్గ గుడికి మెట్లు ఉండేవి ఇది వరకు. ఇప్పుడంటే దారి వచ్చేసింది, మెట్లు ఉన్నాయి కదా, మెట్టు దారికి చేస్తారు మెట్టు పూజ. మొక్కులు అంటే మరి ఏదైనా ఒక స్థితిలో నుంచి బయటపడలేనప్పుడు అలాంటప్పుడు మొక్కుకుంటారు. మన రకరకాల మొక్కులు ఉన్నాయి కదా, తిరుమలలో కూడా అలాంటి మొక్కు ఉంటుంది, మెట్టు పూజ మొక్కు. ఈ మెట్ల పూజలు ఏంటంటే సాధారణంగా ఆరోగ్యవంతులైన వాళ్ళు మొక్కుకుంటే సులువుగా చేయగలుగుతారు జయ. శారీరక శ్రమ కదా, సీజన్లో కూడా కొన్ని ఎండాకాలాలు ఏవైతే మరీ కష్టము కదా, చూసుకోవాలి. తర్వాత ఏంటంటే వీళ్ళకి కొంచెం జనాల సహాయం ఉంటే చేసేయి. ఆ 2-3 కజిన్స్ ఉన్నారనుకో, 4 కలిసి వెళ్తే ఒకళ్ళకి ఇబ్బంది అయినా రెండో వాళ్ళు సహాయం చేస్తారు, ఈజీగా ఈ పని అవుతుంది. పిల్లలు ఉంటే చక్కగా పిల్లలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు నేను చూశాను, ఒకళ్ళు కర్పూరం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు, ఒక పిల్లాడు వెనక నుంచి వెలిగించుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. పిల్లలే వెలిగించేస్తున్నారు, చూడండి. మంచిదే అది కూడా. ఏదో ఒక పద్ధతి ప్రకారం అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అంటే ఏదైనా సరే మెట్టుకు పసుపు రాసి బొట్టు పెట్టాలి, దాని మీద ఒక కర్పూరం పెట్టి వెలిగించాలి. దారంతా కర్పూరపు మరకలు కనపడతాయి. అవును, మొత్తం అన్ని మెట్లలోనూ కనిపిస్తుంది. ఏ దేవాలయపు మెట్టుకైనా మనం పూజ చేసుకోవటాన్ని మొక్కుకోవచ్చు. మన ఇంటి దగ్గర ఏదో చిన్న దేవాలయం ఉంది, ఓ 15 మెట్లు ఉన్నాయి, ఇక్కడ దండం పెట్టుకుని ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మెట్టు పూజ చేసుకుంటామంటే దేవాలయం వాళ్ళకి చెప్తే సరిపోతుంది. కొన్ని చోట్ల ఏంటంటే ప్రత్యేకంగా ఉంటాయి అక్కడ పద్ధతి, అక్కడ మెట్టు పూజ విధానం కూడా ఉంటుంది. తమిళనాడులో ఎక్కువ కనపడతాయి జయ, బాగా చేస్తారు. మన దగ్గర కొంచెం తక్కువ అయినా ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు కనకదుర్గ గుడిలో నడుస్తుంది, మనం చూస్తూనే ఉంటాం. తిరుమలలో ఎలాగూ కనపడుతుంది, మొక్కుకొని చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కొంచెం 3-4 గ్యాదర్ చేసుకుంటే మీరు ఇబ్బంది పడకుండా, ఓ 2-3 ఫ్రెండ్స్, ఓ 2-3 చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు, కజిన్స్, అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు, ఇట్లా ఒక 4-5 ఉంటే కాస్త వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు పట్టుకెళ్తాం, ఏదైనా నోట్లో వేసుకోవడానికి కొంచెం గ్లూకోజ్ లాంటివి పట్టుకెళ్తాము, మంచిది. ఓకే. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోవచ్చు, ఈ పైకి వెళ్ళి కిందకి చూస్తుంటే కూడా తలకాయ తిరిగిపోతుంది. అవును, ప్రమాదాలకు లోను కాకుండా మొక్కు తీర్చుకోవచ్చు. అంటే ఈ సందర్భంలో మనం మెట్టు పూజ చేస్తే ఇది తీరుతుంది అంటే ఎవరి కోరికను బట్టి వాళ్ళు తీర్చుకుంటారు అనుకోండి. అలా కాకుండా అసలు అలా చెప్పడం ఏమైనా జరిగిందా? వివాహము, సెటిల్మెంట్ ఈ 2 చోట్ల చెప్తారు జయ. వ్యాపారాలు దెబ్బతింటాయి చూడు, వ్యాపారం రెక్కొందు, అప్పుడు మెట్టు పూజ మొక్కుకుంటారు ఒకటి. తర్వాత వివాహం కావటం లేదు, ఎప్పటికీ అవ్వట్లేదు, అప్పుడు కూడా పిల్లలతో మెట్టు పూజ చేస్తామని మొక్కుకుంటారు. సెటిల్మెంట్కే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మామూలుగా ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు అప్పుడు మెట్ల పూజలు మొక్కుకోరు, సడన్ వాటికి కాదు, తాపీగా ఆలోచించి మొక్కుకునే మొక్కుల్లో మెట్టు పూజగా కనపడుతుంది. మరి ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి మొక్కుతారు కదా. అప్పుడు వాళ్ళు ఉంటే విపత్కర పరిస్థితి, ఆ రోజుకి వాళ్ళకి ఊహ ఏ పెద్దకయ్యో వచ్చి ఎవరి మెట్టు పూజ మొక్కోనైనా ఈ పని అవుతుంది అలా చెప్తుంది. పిల్లల సెటిల్మెంట్, వ్యాపారపు ఇబ్బందులు, వివాహాలు, ఈ 3 సందర్భాల్లో మనం మెట్టు పూజ మొక్కుకోవచ్చు, చేసుకోవచ్చు. దీనికంతా జనం ఉండాలి ముందు. పీరియడ్స్ అవి ఇబ్బందులు సబ్బందులు, తర్వాత ఇంట్లో అశౌచము అలాంటివి ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే. కొంచెం అందరూ హెల్తీగా నార్మల్గా ఉన్నప్పుడు పెట్టుకుంటే మీకు ఈ నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉంటే ఇలాంటివి మొక్కోకండమ్మా. బలవంతంగా తీసుకుని చేయాల్సిందేనని అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దు. కొత్త కోడళ్లతో మెట్టు పూజ చేయిస్తామని మొక్కకండి. ఓహో, ఇలాంటివి కూడా ఉంటాయి. కొత్తగా పెళ్ళైతే కోడలతోటి చేయిస్తామంటారు. ఆ కోడళ్ళకి ఆసక్తి ఉంటుందో ఉండదో ముందు అది ప్రధానం కదా. ఇప్పుడు మీ పిల్లలు అనుకో, మీ కూతుళ్ళు, మీ మొక్కలన్నీ మీ కూతుళ్ళకి అలవాటే, మీ కూతుళ్ళకి అలవాటు. మరి బయట నుంచి వచ్చిన పిల్లకి మొక్కుంటే కష్టం కదా. అందుకని పిల్లలు వాళ్ళు మీకు ఎమికబుల్గా అయ్యాక, వాళ్ళు మీకు అలవాటు అయ్యాక అప్పుడు కావాలంటే మొక్కుకోండి. ఇది చేస్తే మంచిదని వాళ్ళని ఒప్పించుకుని మీరు మొక్కేసి వాళ్ళని తీర్చమని, మేము తీర్చమని, దానివల్లే ఇది జరిగిందని మీరు బాధపడి అది చేయబోకండి. ఎందుకంటే ఇది శారీరక శ్రమతో కూడుకున్నది, బాగా నమ్మకం ఉంటే కానీ ఈ పనులకి దిగరు.
మిగతా మొక్కులన్నీ వేరు, వేరు. మెట్టు పూజ మాత్రం కొంచెం మీరు అన్నట్లుగా శ్రమ. శ్రమతో కూడుకున్నది కదా. దేవాలయం దగ్గర పొంగళ్ళు పెట్టటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అలవాటుగా ఉన్నారు. మన ప్రాంత కోడలే పర్వాలేదు. ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, నమ్మకాలు లేని వాళ్ళు చెప్పలేకపోతాం కదా. అవును. వేరే వేరే నానా గోత్రాల్లోనూ చేసేసుకుంటున్నాం మనం పెళ్ళిళ్ళు. ఇదే తప్పంటలేదమ్మా. మనం ఏం చేస్తాం, పరిస్థితులు అట్లా పోతున్నాయి. ఆ పోయేటప్పుడు మీకు ఒక నమ్మకం ఉండి వాళ్ళకి అది నమ్మకం లేక నేను చెప్పింది చేయలేదు కాబట్టి అదేదో కొంప మునిగిందని మీరు ఎంతసేపు అని దాని మీద వాళ్ళు కొట్లాడుకుని అవును. ఈ పరిస్థితులు తెచ్చుకోకండి. మీరు ఓపికగా ఉంటే మీరు చేయటం, పిల్లలతో చేయించాలంటే వాళ్ళని ఒప్పించుకుని, ఆడపిల్లలకైనా వాళ్ళ అత్తవారి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కదా. ఇలాంటి ఆలోచించుకుని పెట్టుకోండి. పిల్లలు నలుగురు, తల్లి నలుగురు సహా చేసుకోగలిగారనుకో మంచి మాటే, వెళ్ళండి గుడ్డు. కుదరకపోతే అప్పుడు నెత్తండి చేస్తుందని భయం వేస్తుంది కదా జయ. నిజానికి మామూలుగానే వేల్పుల మొక్కులు వేయేళ్ళు అని శాస్త్రం ఒక మాట చెప్పుకుంటారు. శాస్త్రం అంటే అదేదో పుస్తకాల్లో ఉందని కాదు, పెద్దవాళ్ళు చెప్పే మాటే. వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు. ఇవాళ తీర్చలేకపోతే 10 ఏళ్ళకి తీర్చుకుంటాం. పోయే కాలానికి వచ్చి తీర్చినా సరే పర్వాలా, గుర్తుండి చేసుకోవటమే. కానీ తీర్చే అవకాశం లేని పరిస్థితుల్లో మనం మొక్కకూడదు కదా. అవును. మొక్కుకునే ముందే ఆలోచించుకోవాలి, అది కరెక్ట్ కదండి. ఆలోచించుకోవాలి. మీకు అలాంటి సరదాలు ఉంటే కనుక చిన్న దేవాలయాలని ఎన్నుకోండి, పిల్లలతో చేయించండి వాటిని. ఈ దేవాలయం దగ్గర ఈ పసుపు రాయటం, బొట్టు పెట్టడం ఫ్యాషన్కి ఇదిగా ఉంటుంది చేయకపోవచ్చు. కొంతమందికి ఇళ్లలో అలవాటుగా ఉంటాయా, శుభ్రంగా చక్కగా చేస్తారు పిల్లల్ని. నేను పిల్లల్ని చాలామందిని చూస్తా. అదేలేండి. కొంతమంది ఒప్పుకోరు. గుళ్ళో ప్రసాదం తింటా కూడా ఇష్టం ఉండవు కొన్ని టికెట్లకి. మనం ఏం చేస్తాం చెప్పు, కాలం అట్లా పోతున్నప్పుడు కదా. కాలానుగుణంగా మొక్కుకోండి, మొక్కులు తీర్చుకోండి అమ్మా. అవకాశం ఉన్న చోట మొక్కుకోండి, చేసుకోండి. అవకాశం లేని చోట్ల ఈ మొక్కులు మొక్కి వీటి వల్ల మానసికంగా సమస్యల్లోకి వెళ్ళొద్దు. కాంప్లికేటెడ్ చేసుకోకండి అనవసరంగా. సాధారణంగా అయితే సెటిల్మెంట్ కోసమే మొక్కుకుంటారు ఎక్కువగా. అంతేనండి. అంతే. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే.